హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద డెమో పరివార్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. చాలా రోజులు అయిపోయిందండి 9th క్లాస్ బయాలజీ పెడతాననేసి. 9th క్లాస్ బయాలజీ అయిపోయి వారం అయిపోయింది. నాకు వీడియో ఎడిట్ చేయడానికి టైం లేదు. అదే అనమాట పెద్ద సమస్య. 10th క్లాస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. 9th క్లాస్ బయాలజీ విషయానికి వస్తే 3 చాప్టర్స్ ఉన్నాయండి. 3 చాప్టర్స్ అంటే టోటల్ అయితే 12 చాప్టర్స్ ఉన్నాయి. 11 మిగతావన్నీ ఫిజిక్స్, కెమిస్ట్రీలో కవర్ చేశారు. బయాలజీ విషయానికి వస్తే 3 చాప్టర్సే అండి. 3 చాప్టర్స్లో సెకండ్ చాప్టర్ 5, 6, 7, 6th చాప్టరు కణజాలాలండి. కణజాలాలు అసలు మనకు టెట్ సిలబస్లో లేదు. అదే నా డౌట్. సిలబస్లో లేనిది 9th క్లాస్లో ఉంది. ఇది చదవాలో చదవద్దు అనేది చాలా డౌట్ అనమాట. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి కణము, దాని యొక్క ప్రాముఖ్యత, కణాంగాలు, వీటి గురించి. ఇదైతే కంపల్సరీ చదవాలి. ఎందుకంటే 8th క్లాస్లో కణం గురించి ఉంది కాబట్టి 9thలో కంటిన్యూగా రిలేటెడ్ మ్యాటర్లోకి వస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా కణము, దాని విధులు, మైటోకాండ్రియాలు, అంతర్జీవ, ఇలా గాల్జీ సంక్లిష్టాలు, ఇలా మొత్తం కణాంగాలు ఎన్ని ఉన్నాయో వాటి గురించి మనం బ్రీఫ్గా చదివేయాల్సిందే అనమాట. అంత డీప్గా కూడా అవసరం లేదు, బ్రీఫ్గానే. ఇంకా అదే సెకండ్ చాప్టరు కణజాలాలు అనమాట. ఇవేనండి ఉపకళ కణజాలాలు, సరళ కణజాలాలు ఇవి వస్తాయి కదా. ఇవనేసి మనకు లేవండి. టెట్లో డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు. సిలబస్ మనకు తెలియదు కాబట్టి నాకు తెలియదు. టెట్ సిలబస్లో అయితే కణజాలాలు అనే టాపిక్ అయితే లేదు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. 9th క్లాస్లో కణజాలాలు టాపిక్ లేదు, కానీ నేనైతే నోట్ డౌన్ చేశాను. మీరు ఒకసారి చూడండి, అవసరమైతేనే చదువుకోండి, లేదంటే లేదు. ఇంకా లాస్ట్ చాప్టరు జీవుల పర్యావరణము సంథింగ్ అండి, అడవుల గురించి. ఇది అదైతే ఖచ్చితంగా అవసరమే. ఒకసారి చెక్ చేయండి. సెకండ్ది కణజాలాలు అయితే అవసరం లేదు. మీకు నచ్చితే చదవండి, లేదంటే లేదు. నోట్స్ వీడియో దీనికి లింక్ చేసేస్తాను. ఒకసారి చెక్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. పీడిఎఫ్ కావాలంటే కామెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను లింక్. అంతే, బాయ్ బాయ్. యాక్చువల్గా ఓల్డ్ 9th, 10th టెక్స్ట్ బుక్స్ ఎలా ఉండేవంటే ఓన్లీ పీ సైన్స్, ఎన్ సైన్స్ లాగా ఉండేవన్నమాట. అప్పుడు చాలా బాగుండిందనమాట సిలబస్ చదవడానికి కూడా. మనం 2018-19 వరకు చదివినవి. ప్రజెంట్ అయితే 2023-24లో మారిన సిలబస్ ప్రకారం ఓన్లీ బయాలజీకి ఒక సెమ్మే ఇచ్చారు. ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి 2 బుక్స్ ఇచ్చారనమాట. ఈ బయాలజీకి ఇచ్చిన చాప్టర్స్ 3 అండి. జీవుల మౌలిక ప్రమాణము, సెకండ్ది కణజాలాలు, థర్డ్ది ఏదో జీవావరణము, అడవుల గురించి అనమాట. ఈ ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఓన్లీ కణాల గురించి అండి. ఈ 5th, 6th, 7th మాత్రం బయాలజీ, 8th, 9th, 10th, 11th ప్లస్ 1, 2, 3, 4 మాత్రం కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇచ్చేశారు. ఎందుకు మరి సిలబస్ ఇలా మార్చారో అయితే తెలియట్లేదు. బయాలజీకి ఎంత తక్కువ ప్రియారిటీ ఇచ్చారనేది కూడా నాకేం అర్థం కావట్లేదండి. మరి అవసరం లేదనుకున్నారో మరేంటో. ఇంకా ఫస్ట్ చాప్టర్ విషయానికి వస్తే కణం అంటే ఏంటి, 8th క్లాస్లో మనం నేర్చుకున్న దానికి కంటిన్యూగా ఉందండి మొత్తము. ఎక్కువ అక్కడ ఓన్లీ జస్ట్ కణం అంటే ఏంటి, కణంలో ఏముంటాయి, కణాన్ని ఎవరు కనిపెట్టారు, ఎలా కనుగొన్నారు, ఏ మొక్కల్లో, ఏ జంతువుల్లో ఎలాంటి కణాలు ఉంటాయి, ఈ కణం చుట్టూ ఉన్న కవచాన్ని ఏమంటాము, కణంలో కేంద్రకం ఎలా ఉంటుంది, దీని గురించి బ్రీఫ్గా చదివాము 8th క్లాస్లో. 9th క్లాస్కి వచ్చేసరికి కొంచెం ఎలాబరేట్ చేసేసారండి. ఏ కణాంగాలు ఉంటాయి, కణాంగం అంటే ఏంటి, వాటిని ఎవరు కనుగొన్నారు, అది ఎలాంటి పనులు చేస్తుంది, వీటన్నిటి గురించి ఉందన్నమాట. కేంద్రకం ఉంటుంది, కేంద్రకం ఉండే కణాలను ఏమంటారు, కేంద్రకం లేని కణాలను ఏమంటారు, బ్యాక్టీరియాలు ఎలాంటి కణాలు, వైరస్లు ఎలాంటి కణాలు, అవి ఎలా మనుగడ సాగించగలవు, ఈ కణాల్లో ఉండే వివిధ రకాలైన చర్యలను ఒకదానికొకటి ఏమంటారు, పనులు, కణాలకి కావాల్సిన విధులు, పనులు చేయడానికి ఉండే చిన్న చిన్న అంగాలని అవయవాలు, కణాంగాలు అని అంటారు. సారీ అండి. ఈ కణాంగాలు ఏమేమి ఉంటాయి, ఎన్ని రకాలు, ఈ కణాంగాలలో అంతర్జీవ ద్రవ్యజాలము, రైబోజోమ్స్, గాల్జీ సంక్లిష్టాలు, మైటోకాండ్రియాలు, ఇలా 4-5 రకాలు ఉన్నాయి కదా. వీటిని ఎవరు కనుగొన్నారు, ఇవి చేసే జీవరసాయన చర్యలు ఏంటివి, వీటి వల్ల శరీరంలో, కణంలో ఏ యూజ్ అవుతుంది, ఇలాంటి మొత్తం వీటి గురించి ఇంత ఖచ్చితంగా ఎలాబరేట్గా ఇంత లోతుగా అడుగుతారు క్వశ్చన్ అనేది నేను చెప్పలేకపోయినా ఈ 9th క్లాస్ ఫస్ట్ చాప్టర్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక 1/2 మార్క్ మనం గెయిన్ చేయగలము. డిఎస్సిలో అయితే టెట్లో 1 మార్క్ రావచ్చు, ఎందుకంటే డిఎస్సిలో 1/2 మార్క్ బిట్లే కదండి ఉంటాయి. ఈ మైటోకాండ్రియా కూడా బాగా ఎక్కువ చాలాసార్లు చదివేయండి, ఎందుకంటే ఎన్నో మోడల్ పేపర్స్లో ఉందన్నమాట దీని గురించి. ఇంకో విషయం ఏమంటే వృక్షకణానికి, జంతు కణానికి తేడా ఏంటి, వృక్ష కణాల్లో ఉండే కణకవచం ఎలా ఉంటుంది, జంతు కణంలో కవచం ఎలా ఉంటుంది, సెల్యులోజ్తో నిర్మితమై ఉంటుందా, మొత్తం చాలా డిఫరెన్సెస్ ఉంటాయి కదా, అవన్నీ గురించి కూడా ఉందండి. ఇంకా లాస్ట్కి కణ విభజన ఎలా జరుగుతుంది, ఎన్ని రకాలు, సమవిభజనకి, క్షయకరణ విభజనకి తేడా ఏంటి, అదే అండి కణం గురించి మొత్తం ఫస్ట్ చాప్టర్. ఈ 6th చాప్టర్ కణజాలాలు చెప్పాను కదండి. ఇవి శాశ్వత కణజాలము, సంయుక్త కణజాలము అనేసి 2 రకాలు. ఈ శాశ్వత కణజాలంలో మళ్ళీ సరళ శాశ్వత కణజాలము, దృఢ కణజాలము, స్థూలకోణ కణజాలము, వలకల కణజాలము, శల్కల కణజాలము, ఇలా 5-6 రకాలు ఉన్నాయండి. అసలు మనకు ఈ కణజాలాలు అనేది నేను నోట్ డౌన్ చేసి ప్రిపేర్ అయిన తర్వాతకి టెట్ సిలబస్లో చూశాను. అసలు దీని ఊసే లేదండి. కణజాలాలు అనే ఒక దగ్గర ఎక్కడ కూడా ఒక పదమే కూడా లేదు. అందుకోసమే నేను అవసరం లేదనుకున్నారు. ఎక్కడ నాకు డౌట్ వచ్చిందంటే
రక్తము రక్త కణాల గురించి మనకు అడిగినప్పుడు దీన్ని అడుగుతారేమో అనే డౌట్తో రాశాను. రక్తము దాని గురించి ఎందుకు అడుగుతారంటే రక్తం అనేది ఒక సంయోజక కణజాలం అంటారండి. అందుకోసమే ఆ రక్తం విషయానికి వస్తే ఏమని ఇలా రిలేటెడ్ టాపిక్ అన్నట్టు ఎక్కడైనా తగులుతుందేమో అని డౌట్ వచ్చింది నాకు. ఒకసారి చెక్ చేయండి 9th క్లాస్ బాగా, ఎందుకంటే ఉన్నదే 3 చాప్టర్స్. మీరు ఈ వీడియో చూస్తూ కూడా నోట్ డౌన్ చేసేసుకోవచ్చు, ప్లే ఆఫ్ కొట్టేసి. చాలా ఇంపార్టెంట్ లాగా నాకు అనిపించింది. 2nd చాప్టర్ ఇదే. కణజాలాలు మాత్రం మన టెట్ సిలబస్లో లేకపోయినా రిలేటెడ్ టాపిక్ అని వచ్చినప్పుడు రక్తము నాడీ కణాల గురించి అడిగినప్పుడు అడుగుతారండి. ఇంకా ఇది 3వ చాప్టర్ అండి. ఇదే 12 అనమాట. మిగతావన్నీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఉన్నాయని చెప్పాను కదా. ఆహార వనరులలో అభివృద్ధి అన్నమాట. ఈ ఆహారం ఎలా తయారవుతుంది, రైతుల కష్టాలు ఏంటివి, ఎరువులు ఎలా వాడతారు, ఏ ఎరువులు వాడాలి, ఎప్పుడు ఏ పంట వేస్తే మనకి లాభం జరుగుతుంది, మొత్తం మన ఆహార వనరుల గురించే ఉందండి ఈ టాపిక్ మొత్తము. చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా. ఎంత ఎలాబరేట్గా చదవాలంటే దీన్ని కూడా మనము పంట వేసినప్పటి నుంచి మన పంట చేతికి వచ్చేంత వరకు ఎలాంటి దశలు ఉంటాయి, కాలువలు నదుల ద్వారా ఎలా మనము నీటి పారుదలను చేసుకోవచ్చు, చెక్ డ్యామ్లను ఎలా నిర్మించవచ్చు, ఎలాంటి ఎరువు వాడాలి, వర్మీ కంపోస్ట్ అంటే ఏంటి, ఇలా చాలా పంట చేతికి వచ్చిన తర్వాత దాని రక్షణ ఎలా చేసుకోవాలి, లాస్ట్కి జంతు పోషకాలు, జంతువులని ఎలా పశు సంవర్ధనం అంటాం కదా, వాటిని ఎలా మనం పెంచుకోగలము, పశువుల పెంపకం గురించి, కోళ్ళ పెంపకం గురించి కూడా ఉంది, తేనె పట్టు గురించి కూడా ఉంది. బాగా చదవండి. ఈ లాస్ట్ చాప్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా ఇంతకు మించి ఎక్కువ నేను చేయాలంటే కూడా నాకు వీడియో సరిపోదన్నమాట, నాకు టైము మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కూడా అడగండి, నేను ఒకసారి ట్రై చేస్తాను ఒక్కో టాపిక్ గురించి. ఇంకా లాస్ట్ వరకు వీడియో చూసింటే చాలా చాలా థ్యాంక్స్. స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే నేను ఏం చెప్పానో, ఏమి మీకు నోట్స్ ఇస్తున్నానో మీకు అర్థమవుతుంది. సముద్ర వ్యవస్థ గురించి కూడా ఉందండి. సముద్రంలో పెరిగే చేపలు, మంచినీటిలో పెరిగే చేపల గురించి చాలా ఇంపార్టెంట్ ఈ లాస్ట్ చాప్టర్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నిదానంగా చూస్తూ మీరు నోట్ చేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. పీడిఎఫ్ కావాలంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. పీడిఎఫ్ కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా మళ్ళీ చెప్తున్నాను, బోర్గా ఫీల్ అవ్వకండి. అంతే, బాయ్ బాయ్.